వరంగల్ జిల్లా అశోక్ నగర్ లో హైటెన్షన్ నెలకొంది. కాసేపట్లో అశోక్ నగర్ కు మాజీ మంత్రి హరీష్ రావు చేరుకోనున్నారు. కూల్చిన పురాతన శివాలయాన్ని ఆయన పరిశీలించనున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు అక్కడ టెంట్లు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో అనుమతులు లేకుండా టెంట్లు వేశారని పోలీసులు వాటిని తొలగించారు. దీంతో పోలీసులు బీఆర్ఎస్ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అక్కడ ఇక్కడ అక్కడ 3 సార్లు వరంగల్ జిల్లా అశోక్ నగర్ లో హైటెన్షన్ నెలకొంది. కాసేపట్లో అశోక్ నగర్ కు మాజీ మంత్రి హరీష్ రావు చేరుకోనున్నారు. కూల్చిన పురాతన శివాలయాన్ని ఆయన పరిశీలించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. రైట్ తిరుపతి, చెప్పండి. ఏమన్నా వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని అశోక్ నగర్ లో ఒక టెన్షన్ వాతావరణం కనిపిస్తా ఉంది. మరి కాసేపట్లోనే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు రాబోతా ఉన్నారు. కూల్చినటువంటి పురాతన శివాలయాన్ని ఆయన పరిశీలించబోతా ఉన్నారు. ఈ పరిశీలనకు సంబంధించి కావచ్చు హరీష్ రావు టూర్ కోసం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి స్థానిక నేతలు టెంట్లు ఏర్పాటు చేశారు. టెంట్లను పోలీసులు తొలగించారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ స్థానిక నేతలకు పోలీసులకు మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది. అనుమతి లేకుండా టెంట్ వేశారంటూ పోలీసులు తొలగించినటువంటి నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు అడ్డుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక హైటెన్షన్ వాతావరణం అశోక్ నగర్ లో కనిపిస్తా ఉంది. ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర నేతలు కావచ్చు, స్థానిక నేతలంతా కూడా అశోక్ నగర్ కు చేరుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లోనే మాజీ మంత్రి హరీష్ రావు అశోక్ నగర్ లో కూల్చినటువంటి పురాతన శివాలయాన్ని పరిశీలించి ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరుబాట్ల కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలను తెర మీద తీసుకొచ్చే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలంతా అక్కడికి చేరుకుని టెంట్లు ఏర్పాటు చేసిన నేపథ్యంలో పోలీసులు అనుమతి లేదని తొలగించినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులను అడ్డుకున్నటువంటి ప్రయత్నం కొనసాగిన నేపథ్యంలో ఒక హైటెన్షన్ వాతావరణం కనిపిస్తా ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మిగతా నేతలంతా కూడా అశోక్ నగర్ కు చేరుకుంటున్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ పేరు నిర్మాణంతోనే ఒక గుప్త నిధి కోసమే ఈ తవ్వకాలను చేశారు. ప్రభుత్వం ఇట్లా ఆలయాలను కూల్చిపోతా ఉంది. ఈ కాకతీయుల చరిత్ర నాటి శిల్ప సంపదను కాపాడుకుని భావి తరాలకు చెప్పే విధంగా ఉండాలి, కానీ ప్రభుత్వ తీరు సరిగా లేదంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నేతలంతా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితులు. మరి కాసేపట్లోనే అశోక్ నగర్ శివాలయం కూల్చిన ప్రాంతానికి హరీష్ రావు రాబోతున్నటువంటి నేపథ్యంలోనే పోలీసులు బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య తోపులాట వాగ్వాదం చోటు చేసుకుంటా ఉంది. ఏమన్నా థ్యాంక్ యూ తిరుపతి. మూడో సార్లు